అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా మంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో డయాబెటీస్ రావడం అనేది చూస్తూ ఉన్నాం. కొందరికైతే రోజు ఇన్సులిన్ ఎక్కించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ ఊహా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి స్వరూప గారు. చిన్న పిల్లల్లో షుగర్ వ్యాధి వస్తుంది, డయాబెటీస్ వినడానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి కారణాలు ఏంటి? మోస్ట్లీ సెడెంటరీ లైఫ్ స్టైలే ఉంటుందండి. ఇంతకు ముందు అంటే నా ఏజ్లో అయితే మా మమ్మీ ఒకటి పీకితే చాక్లెట్ తినొద్దు అంటే నేను మానేసేదాన్ని చాలా ఈజీగా. ఇప్పుడు పిల్లలు ఎవరు అలా లేరు. ఒక్కసారి ఒకటి కొడితే 2-3 రోజులు అలిగి మళ్ళీ చాక్లెట్ ఇచ్చేదాకా అలిగి అదే చాక్లెట్ తీసుకొని తింటున్నారు. అప్పుడు పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లలు వేరండి. ఇప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి ఆ డయాబెటీస్ వల్ల. ఎంత పెరిగిపోతుందంటే షుగర్ 450, 500 మ్యాక్స్ ఎర్రర్ చూపించేదాకా వస్తున్నారు. అండ్ పిల్లలు ఏంటంటే డిజోరియంట్ అయిపోతున్నారు. డీకే అని చెప్పి పెద్దవాళ్ళలో వచ్చేది ఇంతకుముందు ఇప్పుడు పిల్లల్లోనే వచ్చేస్తుంది. సో దానికి ఇన్సులిన్ డ్రిప్ పెట్టాలి. ఇన్సులిన్ త్రూ ఆ క్యాన్లా ఇన్సులిన్ పెట్టి మళ్ళీ హైడ్రేషన్ అంతా పోతుందండి. దానివల్ల హైడ్రేషన్ పెట్టి కొన్నిసార్లు రెస్పిరేటరీ సపోర్ట్ ఇవ్వాలి. కానీ ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఉన్న సిక్ కేసెస్లో అందరిలోకి చాలా ఈజీగా బయటకు వచ్చే కేసు ఏంటంటే డీకేఏనే. సరిగ్గా చూసి కరెక్ట్ టైంలో అంటే దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయండి. ప్రతి 6 అవర్స్కి టెస్ట్ ఉంటాయి అండి. దానికి టెస్ట్ చూసుకుంటూ లిక్విడ్ మార్చుకుంటూ సెలైన్లో లిక్విడ్ మార్చుకుంటూ ఉంటే వాళ్ళే బాగా బయటకు వస్తారు. కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ మారదు కదా పిల్లలు మారేంత వరకు. మీరు క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ కూడా. చాలామంది ప్రీ మెచ్యూర్డ్ బేబీస్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళల్లో కూడా ఈ డయాబెటీస్ అనేది ఉంటుందా? అలాంటి వాళ్ళలో మేము ఏమిచ్చినా కూడా చూసుకొని ఇస్తామండి. ఒక చిన్న డ్రాప్ ఆఫ్ డెక్స్ట్రోస్ ఇచ్చినా కూడా పుట్టుకతోనే కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా? ఉందండి, పుట్టుకతోనే వస్తుంది. డ్యూ టు హార్మోనల్ చేంజెస్ కొంతమందికి వస్తుంది. కానీ దానికి అప్రోప్రియేట్ యాక్షన్ అప్పుడే అర్లీగా స్టార్ట్ చేసేస్తే అప్పుడే తీసేసుకుంటే తగ్గుతుందండి. అడాలసెంట్ ఏజ్ ప్యూబర్టీ వచ్చేసరికి తగ్గుతుంది. పిల్లలకి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కానీ డయాబెటీస్ వస్తుంది అని అయితే ఎవరు ఊహించలేరు కదా. షుగర్ వచ్చింది పిల్లల్లో అని చెప్పడానికి ఉండే లక్షణాలు ఏంటి? ఎక్కువ యూరినేట్ చేస్తారు, ఎక్కువ వాటర్ తీసుకుంటారు, ఎప్పుడూ డల్గా ఉంటారు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఈస్ సంథింగ్ రన్నింగ్ ఇన్ సైడ్ దెమ్ అని చెప్పి. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే కేర్ తీసుకోవట్లేదేమో, తనకి ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి వదిలేస్తున్నారు. వీ షుడ్ నెవర్ డూ దాట్. లోపల ఏం జరుగుతుంది, మెకానిజం ఏం జరుగుతుంది మనకు తెలీదు. సో అడ్రస్ చేయాలి మనకి. ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు, నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి, నీకేమైనా ప్రాబ్లం ఉందా అని మనం కూర్చుని మాట్లాడాలండి పిల్లలతో. అప్పుడే ఇష్యూస్ ఏమైనా ఉంటే బయటకు వస్తాయి. డయాబెటీస్ రావడం వల్ల పిల్లలకు కలిగే ఇబ్బందులు ఏంటి? అంటే ఏదైనా డేంజర్లో పడినట్టేనా? పడినట్టే అండి. అంటే ఎక్కువ షుగర్స్ మెయింటైన్ అవుతున్నాయి అనుకోండి బేబీ బాడీ లెవెల్లో, యూరిన్ కీటోన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కీటో డైట్ అని చెప్పి పెద్ద వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే యూరిన్లో కీటోన్ బాడీస్ +2, +3, +4 కూడా వస్తూ ఉంటాయి. అలా కీటోన్ బాడీస్ పెరుగుతూ ఉంటాయి. కీటోన్ బాడీస్ పెరుగుతూ ఉండే కొద్దీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటే సైకోసిస్ లాగా వచ్చేస్తుంది పిల్లలకి. వాళ్ళ లోకంలో ఉండరనమాట. బట్ ఇదంతా ఏంటంటే అప్పటికప్పుడు జరిగే విషయం మాత్రమే. మనం వెంటనే రీహైడ్రేట్ చేసి సెలైన్స్ కరెక్ట్గా పెట్టి వెంటనే ఇన్సులిన్ కరెక్ట్గా పెట్టి గంటకి మనకి ఇంత ఇన్సులినే మెయింటైన్ అవ్వాలి, ఇంత షుగర్ రావాలి అని ఒక గోల్ పెట్టుకొని చూసుకుంటే కనుక విత్ ఇన్ 6 అవర్స్లో రికవర్ అయిపోతారండి వాళ్ళు.
మాకు తెలిసిన ఒక పాపకి 6-7 ఇయర్స్ ఉంటాయి. ఆ పాపకి డయాబెటీస్, రోజు 2 times ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఆ పాపకి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది? పుట్టగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందండి. కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారనమాట దాన్ని. వాళ్ళు ఇంకా ఎర్లీగా కూడా ఐడెంటిఫై చేయొచ్చండి ఆ పిల్లల్ని కూడా. కొంతమంది స్కిన్ ఫోల్డ్స్లో బ్లాక్గా ఉండడం గమనిస్తే ఆ పిల్లల్లో 95% ఆఫ్ దెమ్ అలాంటి పిల్లల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అది కొంతవరకు ఉంటే పర్లేదండి. మోర్ దెన్ 30-35% అట్లా ఉందనుకోండి, ఇట్ లీడ్స్ టు ప్రీ డయాబెటిక్ స్టేట్ అనమాట. ప్రీ డయాబెటిక్ స్టేట్లోనే ఉన్నప్పుడు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇదంతా మార్చేసేయాలి. మారిస్తే రాకుండా ఉంటుంది డయాబెటీస్ అనేది. పిల్లలకు డయాబెటీస్ రావడం వల్ల లైఫ్ థ్రెట్ ఏమైనా ఉంటుందా? లైఫ్ థ్రెట్ ఏమి ఉండదండి. కాంప్రమైజ్ అయ్యి మీకు తెలిసే ఉంటుంది, చాలా కాంప్రమైజ్ అవ్వాలి డయాబెటీస్ వచ్చింది అంటే. అందరి పిల్లల్లాగా అన్నీ తినడానికి ఉండదు. కొన్ని స్పెసిఫిక్ డైట్స్ తీసుకోవాలి. ఆ కాంప్రమైజెస్ తప్పితే లైఫ్ థ్రెటనింగ్ ఎప్పుడు ఉండదండి. అంటే ముఖ్యంగా డయాబెటీస్ అనగానే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు కదా. అసలు చిన్న పిల్లలనైతే అది తినొద్దు ఇది తినొద్దు అని ఆపడం చాలా కష్టం. చాలా కష్టము. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు అంటే పిల్లల్లో ఎలర్జీస్ కూడా చూసుకోవాలండి. చాలామంది పిల్లలు దేనికి ఎలర్జీయో తెలీదు. కొంతమంది పిల్లలు బ్రెడ్కి ఎలర్జీ అంటారు, కొంతమంది పిల్లలు రోటీకి ఎలర్జీ అంటారు, గ్లూటెన్ ఎలర్జీ అంటారు, కొంతమంది పిల్లలకి డయాబెటీస్ అయితే రైస్ ఎలర్జీ ఉంటుంది. ఇన్ని ఎలర్జీస్ ఉంటాయండి. యాంటీ ఏ టెస్ట్ అని చేయిస్తామండి. యాంటీ ఇమ్యునోగ్లోబులిన్ టెస్ట్, యాంటీగ్లోబులిన్ టెస్ట్ అని చేయిస్తాము. దానివల్ల కొంతవరకు దేనికి ఎలర్జీ ఉంటుందో చూసుకొని రిమైనింగ్ డైట్ పెట్టడమే. కొంతమంది పిల్లల్లో స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటామండి. దానివల్ల కూడా ఎలర్జీ ఉంటుందన్నమాట పిల్లలకి. అది కూడా చూసుకొని ఇంకా రిమైనింగ్ ఫుడ్ ఫైన్ ట్యూన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మనం ఫుడ్ అన్నిటినీ. దానివల్ల ఎలర్జీ వస్తే దాన్ని తీసేయడమే. డాక్టర్ గారు, డయాబెటీస్ అనేది హెరిడిటీ వల్ల కూడా వస్తుంది అంటారు కదా. చాలా మంది పిల్లలకి డయాబెటీస్ వచ్చింది అనగానే, లేదంటే పెద్దవాళ్ళకైనా సరే, వెంటనే ఫ్యామిలీ హిస్టరీ చూస్తారు. అలాగే పిల్లలకి గనక డయాబెటీస్ వచ్చింది అంటే తల్లికి ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? తల్లికి లేకపోయినా కూడా వస్తుందా? అంటే ప్రెగ్నెన్సీలో తల్లికి డయాబెటీస్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా పిల్లలు పుట్టగానే చూస్తామండి. స్క్రీనింగ్ ఇమ్మీడియట్గా పిల్లలు పుట్టగానే స్టార్ట్ చేస్తాము. కొంతమంది పిల్లలకి ఏంటంటే తక్కువ షుగర్ ఉంటుంది. తక్కువ షుగర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, కానీ డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే మెటర్నిటీ ఫాదర్స్, మేనమామలు వాళ్ళకి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 25% మాత్రమే ఉంటుందండి. పిల్లలకు డయాబెటీస్ రాకుండా తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్స్ ఏమైనా చెప్తూ ఉంటారా? అంటే ట్రీటబుల్ విత్ డైట్, ట్రీటబుల్ వితౌట్ డైట్ 2 ఉంటాయండి. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చేసింది అన్న వెంటనే టాబ్లెట్స్ పెట్టేసేయము, ఇన్సులిన్ పెట్టేసేయము అనమాట. డైట్తో కంట్రోల్ అవుతుందా లేదా చూస్తాము ఫస్ట్. కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు ఇన్సులిన్కి వెళ్తాము. అయినా కూడా కంట్రోల్ అవ్వలేదు అంటే కనుక బేబీ వెయిట్ మానిటర్ చేసుకుంటూ, బేబీకి ఏమైనా అనామలీస్ ఉన్నాయా లేదా స్కాన్లో మానిటర్ చేసుకుంటూ అప్పుడు టాబ్లెట్స్కి వెళ్తాము మదర్కి. పిల్లల్లో వచ్చే డయాబెటీస్ గురించి చాలా జాగ్రత్తలు, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.